హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఒక ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కటింగ్ చేస్తాను. ఇవి వచ్చేసి నేను హ్యాండ్స్ కోసం అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత 2 మీటర్స్ అనేది నేను బాటమ్ పార్ట్ కోసం తీసుకున్నాను. అలాగే ఈ 1/2 మీటర్ వచ్చేసి బాడీ పార్ట్ కోసం తీసుకున్నాను. అండ్ వచ్చేసి ఫుల్ 5 మీటర్స్ శారీ అండి. 1 లేయర్ ఫ్రాక్ అనేది అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. క్లాత్ని అయితే ఇలా 2 ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి, ఈ ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. అండ్ నేను ఫ్రాక్ హైట్ వచ్చేసి మొత్తం 45 ఇంచెస్ అండి. బాడీ కోసం 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ బాటమ్ కోసం అయితే 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలండి. ఫిఫ్టీ ఇంచెస్ అనేది బాడీ పార్ట్ కోసం నేను మార్క్ చేస్తున్నాను. ఫోర్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను. అలాగే ఇదే 14.5 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అండ్ 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుములు వచ్చేసి 6.5 ఇంచులండి. 4వ భాగం చూస్తే మొత్తం నడుములు వచ్చేసి 24.5 అండి. ఇందులో 4వ భాగం చూస్తే 6.5 అనేది అయితే వస్తుంది మనకి. ఈ మార్కింగ్ అనేది ఇక్కడ చేసుకోవాలి. 6.5 అనేది ఇక్కడ చేశాను. 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం పెట్టాను. ఇంకా 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ నెక్ షోల్డర్ వచ్చేసి నేను నెక్ కోసం 2.5 పెట్టాను. షోల్డర్ కోసం 3 ఇంచులు అనేది పెట్టాను. ఇక్కడ ఈ 2 లైన్స్ని కలుపుతూ ఒక మార్క్ అనేది చేసుకోండి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా ఒకటి స్ట్రైట్ మార్కింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. అండ్ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులండి. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 అండి. అండ్ 1.5 ఇంచు ఖర్చు కోసం ఇలా స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి రౌండ్ స్కేల్ ఉంటే ఇలా మార్కింగ్ కలుపుతూ ఇలా రౌండ్గా షేప్ అనేది అయితే చేయండి. ఆ తర్వాత ఈ రెండింటిని కలుపుతూ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి? 6.5 వచ్చింది కదా. ఇదే 6.5 ఇంచెస్ అనేవి అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కొలుచుకోవాలండి. మనకు కరెక్ట్గా ఇక్కడ 6.5 ఇంచెస్ అయితే ఇలా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఇలా కొలుచుకుంటూ రావాలి. మనకు 6.5 మీద ఒక గీత వచ్చింది, మరేం పర్లేదండి అలా వస్తే. ఇక్కడ నేను కట్ వర్క్ నెక్ అయితే స్కాలప్ డిజైన్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇలా ఇలా కట్ వర్క్ అనేది చేసి ఇక్కడ లైట్ 1/2 ఇంచ్ అనేది ఇలా ఇవ్వాలండి. ఆ తర్వాత ఈ స్కేల్ ఉంటే మాత్రం మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా షేప్ అనేది ఇలా ఇచ్చేయండి.
ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఏ సైజ్ వరకైనా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా కట్ చేసుకోవాలండి. సైడ్కి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ దీనికి కూడా ఇంతే 2 వచ్చి షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నాను. ఇలా అండ్ ఇక్కడ నేను రౌండ్ నెక్ డ్రా చేస్తున్నానండి. మనకి స్కేల్ ఉంటే చాలండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ అయితే డ్రా చేద్దాం అనుకుంటున్నానండి. దీనికోసం అయితే నేను ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి, ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి 5 ఇంచ్ ఇలా పెట్టుకొని ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదులుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. ఆ తర్వాత కట్ చేసి 1.5 ఇంచెస్. అండ్ ఇక్కడ చంకడాన్ వచ్చేసి 3 ఇంచులు అండి. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ అండి. అంటే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్కి అయితే కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి ఎంత ఉందో కొలుచుకోవాలి. 8.5 వచ్చింది కదండి. దీనికి వచ్చిన దానికి మనం ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 7.5 అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఒక 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉంచుకోవాలి. ఇదే మార్కింగ్ని ఇలా కలుపుతూ ఇలా తీసుకోవాలండి. ఆ తర్వాత ఈ రౌండ్ స్కేల్ సాయంతో ఇలా షేప్ అనేది ఇచ్చుకోవాలండి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా షేప్ అనేది మాత్రం బాగా వస్తుంది. ఇక్కడైతే ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మిగతా వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. చూసారు కదా హ్యాండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ నేను బాడీ కోసం అయితే 30 ఇంచెస్ అనేది అయితే మార్క్ చేస్తున్నానండి. 31 ఇంచెస్ అండి. మన ఖర్చులకు పోగా 30 ఇంచెస్ అయితే మనకు కరెక్ట్గా వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడైతే మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందామండి.
అంతేనండి. ఇది కూడా ఇలా పైన పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్స్ కూడా ఇంతే ఇలా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు శారీ మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకు కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఇక్కడ ఎడ్జెస్ అనేవి సమానంగా పెట్టుకోవాలి. కావాలంటే మీరు ఇక్కడ ఒక పిన్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఇలా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ నేనైతే 21 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఖర్చుతోటి కలిపి. ఇదే 21 ఇంచెస్ అయితే ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే సేమ్ 21 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు 3 మార్కింగ్ కలుపుతూ ఇలా ఒక లైన్ అనేది చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని మళ్ళీ ఒక 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది 11 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇదే విధంగా అయితే కటింగ్ చేసుకోండి. అంతేనండి, మనకి 2 లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ డ్రెస్ రెడీ అయ్యాక ఎలా ఉందో మీకు పిక్ అనేది అయితే షేర్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అవుట్ఫిట్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి.